ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన దినాన మరొకసారి మనందరం కూడా కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడు మన దేవుడు, మంచి దేవుడు. ఆయన మనలందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని అనుదినము కూడా ఆయన మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి, కావాల్సిన ప్రతి అవసరత కూడా తీర్చి ఆయన మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకై ఎంతగా మనం ఆయన స్తుతించినా, ఎంతగా మనం ఆయన ఆరాధించినా అది తక్కువే. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారముగా, ఆయనకు ఎప్పుడు కూడా మనము కృతజ్ఞులమై ఉండవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చూపిన కృప, ఆయన స్వస్థత, ఆయన కాపుదల, భద్రత, ఆరోగ్యం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని అనుదినము కూడా ఆయన మనము గణపరిచి ఆరాధన చేసి స్తుతించుదాం. ఆ విధముగా తద్వారా దేవుని యొక్క కార్యాలు ఇంకా ఎక్కువగా మన జీవితాలు అనుభవించడానికి మనకు అది ఎంతగానో సహాయం పడుతుంది అని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఉదయకాల సమయంలో మరొకసారి మనందరం కూడా ప్రభు మనల్ని ఈ విధంగా కాపాడినందుకు, ఈ విధంగా మనల్ని ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆయనకు స్తుతియాగం అర్పించుదాం, ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మరొకసారి నేను మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు సంఘానికి రాకుండా ఇంట్లోనే, గృహంలోనే ఉండి దేవుని ఆరాధన చేస్తున్నట్లయితే దయచేసి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఈ వాక్యం వినడానికి ముందుగా కొన్ని పాటలు పాడుకొని కుటుంబముగా మీరు కలిసి దేవుని ఆరాధన చేసి ఆ విధముగా ఈ వాక్యమును విని దేవుని నామాన్ని గణపరచవలసిందిగా, మహిమపరచవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన పట్ల చేసిన కార్యములను బట్టి ఆయనకు స్తుతియాగం అర్పించుదాం, ఆయనకు వందనాలు చెల్లిద్దాం, ఆయన నామాన్ని మనం గణపరిచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. అయా మీకే మహిమ కలుగును గాక. మహోన్నతుడవు నాయన, సర్వాధికారివి నాయన, కృపామయుడు అయిన దేవుడు, మా మంచి దేవుడు, మా తండ్రివి నాయన, మా దేవుడు ప్రభా, మా రాజు నాయన, మా యజమానివి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మీకే మహిమ కలుగును గాక. ఏమి చెల్లించగలము నాయన, మీరు చూపిన కృపల కొరకై నాయన, మీరు చూపిన ప్రేమ కొరకై ప్రభా, మీ దయ, మీ వాత్సల్యత, మీ కాపుదల, మీ భద్రత, మీరు ఇచ్చిన ఆరోగ్యమునకై ఓ ప్రభా, మీరు అనుగ్రహించిన ప్రతి ఈవికై ప్రభా ఆయన మేము మా హృదయపూర్వకముగా ఉదయకాల సమయంలో మీకు స్తుతియాగం అర్పిస్తున్నాము దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు దేవా. మీకే మహిమ కలుగును గాక. గొప్ప దేవుడవు నాయన, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఎంతగా మీకు స్తుతియాగం అర్పించిన అది తక్కువే తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మేము చేస్తున్నాం ఆ స్తుతియాగమును నాయన మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే మేము చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించమని వేడుకొంచున్నాము దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా మంచి దేవుడుగా మరొకసారి అయా మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, అలాగే మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, మీ వాక్యమును ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు మేము అందరం కూడా నాయన మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, అలాగే మీ వాక్యం ధ్యానించడానికి పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మాకు కావాల్సిన ఈరోజు ఆత్మీయ ఆహారము నాయన, మీ ఆదరణ మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ కూడా బాగున్నారని నేను భావిస్తున్నాను. మీ కొరకు ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ కరోనా ఈ పరిస్థితుల్లో, లాక్డౌన్ పరిస్థితుల్లో దేవుడు మనల్ని కూడా కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిరోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విధంగా మీరు కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన సంఘం కొరకు, అలాగే మన దేశం కొరకు, ప్రపంచం కొరకు. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు త్వరలోనే మన ప్రార్థన విని ఆయన మనకి మంచి విడుదల దేవుడు అనుగ్రహించులాగా త్వరలోనే విడుదల దయచేయబోతున్నాడని విశ్వాసంతో నేనున్నాను. మీరు కూడా అలాగే ప్రార్థన చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము
ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చదవబడిన వాక్య భాగమును ఒకసారి మనం గమనించినట్లయితే మనందరికీ కూడా తెలుసు, మోషే తను దేవుని పిలుపుని అందుకొని ఆయన దేవుడు తనతో మాట్లాడడానికి పిలిచినప్పుడు ఆ విధంగా ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపినట్టుగా దేవుని వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పాను, నేను దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్తున్నాను, నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. మేబీ ఆయన సమయం చెప్పకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంత సమయం నేను అక్కడ ఉంటాను, ఇంత సమయం దేవుడితో నేను గడుపుతాను, అక్కడే నేను దేవుడితో మాట్లాడతాను అని చెప్పేసి ఈ విషయాలు ఇవి కూడా వారికి తెలియకపోవచ్చు, ఆయన చెప్పకపోవచ్చు కూడా. ఆయనకు కూడా తెలియకుండొచ్చు ఎన్ని రోజులు ఆయన దేవుని దగ్గర గడుపుతాడు లేకపోతే ఏంటి అని. దేవుడు రమ్మన్నాడు కొండపైకి, కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సమయం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి. మేబీ వారం అయింటుంది, 10 రోజులు అయింటుంది, 15 రోజులు అయింటుంది, 20 రోజులు అయింటుంది. ఈ విధంగా సమయం గడుచుతున్న కొద్దీ ప్రజలలో ఒక ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే మనం కూడా తెలుసు కదా, ఒకవేళ ఒక వ్యక్తి ఒక వారం రోజులు కనిపించకుండా పోతే ఖచ్చితంగా మనకు సంబంధించిన వారు ఎవరైనా వారం రోజులు కనిపించకుండా పోయారు అనుకోండి, ఖచ్చితంగా మనకు కూడా ఆందోళన ప్రారంభం అవుతుంది, లేకపోతే మనం కూడా కంగారు పడతాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధమైన కంగారులోనే ఆందోళనలోనే ఆ పరిస్థితుల్లో వారు ఉన్నారు. అయితే దేవుడు పిలిచాడు కదా, దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా, మోషే తప్పకుండా తిరిగి వస్తాడు అని భావించడానికి బదులుగా వారు ఏం చేస్తారంటే, ఇంకా మోషే చనిపోయాడు, మోషే ఇక తిరిగి రాడు అని డిసైడ్ అయిపోయారనమాట. డిసైడ్ అయిపోయినట్టుగా దేవుని వాక్య భాగంలో మనము గమనిస్తున్నాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు అని దేవుని వాక్య భాగం మనకు సెలవిస్తుంది. మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఏమంటున్నారు ఇక్కడ? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. అంటే ఉన్నాడో, చనిపోయాడో, ఏమైపోయాడో, ఆ కొండ ఎక్కడ, అక్కడ ఏమైపోయిందో, అక్కడ ఉన్న మృగాలు ఉండొచ్చు, లేకపోతే అక్కడ నుంచి జారి పడిపోయి ఉండొచ్చు. ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ కొండ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. కొండ ఎక్కలేదు, కానీ కొండ దగ్గరికి వెళ్ళాను. అయితే అక్కడ ఆ కొండ ఎక్కి దిగి వచ్చిన వారు చెప్పిన మాటలు ఏంటంటే, ఒకవేళ ఎక్కుతున్న క్రమంలో ఒకవేళ కొండ ఎక్కడైనా స్లిప్ అయి జారి పడిపోయామనుకోండి, అసలు మన ఎముకలు కూడా దొరకవు. అంత పెద్ద కొండ, అంత భయంకరంగా ఉంటుంది. కింద పరిస్థితి పూర్తిగా రాళ్ళు ఉంటాయి, లోయ ఉంటుంది. సో అక్కడ మనం పడిపోయామంటే మన ఎముకలు కూడా దొరకవు, అంత పరిస్థితి అని చెప్పారు. కాబట్టి మేబీ ఒకవేళ ఆయన ఎక్కుతూ ఉంటే కింద పడిపోయి చనిపోయాడో, లేకపోతే ఇంకా అక్కడ ఉన్న క్రూర మృగాలు ఏమైనా వచ్చి ఆయన తినేసాయో, ఏమనుకున్నారో మొత్తం మీద మోసే ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు వారు. ఆయన ఏమైపోయాడో, ఎక్కడ వెళ్ళిపోయాడో, వెళ్ళాడు వస్తానని చెప్పాడు, మరి లేడు అన్నారు.
అయితే ఇక్కడ గమనించవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వారు అన్నమాట ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మోషే. ఏమన్నారండి? ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మోషే. ఎవరు రప్పించాడంట వీరిని ఐగుప్తులో నుండి? మోషే రప్పించాడంట. మోషే రప్పించాడని వీరు మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్య భాగంలో మనము గమనిస్తున్నాం. కానీ ఏమనాలి వీరు? ఏం మాట్లాడాలి వీరు యాక్చువల్గా? ఐగుప్తులో నుండి మమ్మును నడిపించిన దేవుడు యెహోవా దేవుడు అనడానికి బదులుగా ఏమన్నారు? ఐగుప్తులో నుండి మమ్మును నడిపించిన మోషే. గమనించవలసిన వారంగా ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది ఆత్మీయ స్థితి, ఆత్మీయతలో ఉన్నవారు, విశ్వాసులుగా పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా ఉన్నవారు ఈరోజు కొన్ని విషయాల్లో వారు తప్పిపోతున్నారు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. కొన్ని విషయాల్లో వారు తప్పిపోతున్నారు. ఏంటి ఆ విషయాలు అంటే, పరిపూర్ణంగా దేవుణ్ణి సేవించడానికి బదులుగా, పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి బదులుగా మనుషుల వైపు చూస్తున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు అంటే, ఎలాంటి విషయాల్లో వీరు తప్పిపోతున్నారు అంటే, మనుషుల వైపు చూస్తున్నారు. ఎవరి వైపు? ఎలాంటి మనుషుల వైపు అంటే, తమను రక్షించినది దేవుడు అని అనడానికి బదులుగా ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలుసా? తమను రక్షించినది మోషే, తమను ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది మోషే, తమను ఇంతవరకు ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మాకు సహాయం చేసింది, లేకపోతే మాకు భోజనం పెట్టింది, లేకపోతే మాకు నీళ్ళు ఇచ్చింది, మమ్మల్ని ఆదుకున్నది, మమ్మల్ని స్వస్థపరిచింది మోషే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మోషే అనేవాడే లేకపోతే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదు. గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది తప్పిపోతున్నారు. ఎలాంటి విషయంలో తెలుసా? తమను రక్షించింది, లేకపోతే వారు ఏ పాస్టర్ గారి ద్వారా రక్షింపబడ్డారో, ఎవరి ద్వారా విశ్వాసంలోనికి వచ్చారో, క్రైస్తవులుగా మారారో, వారు, ఆ పాస్టర్ గారు లేకపోతే ఆ వ్యక్తులు, వీరి జీవితాల్లో దేవుడి కంటే ఎక్కువ వారు ఏది చెప్తే అదే వింటారు. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది అనేది కాదు, వీరేం మాట చెప్తే అదే చేసేవారు చాలామంది ఉన్నారు అని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకా కొంతమంది ఈ విషయాల్లో తప్పిపోతున్నారు. ఎలాగో తెలుసా? తమ జీవితాల్లో దేవుని చూసి దేవుడు చెప్పినట్లుగా చేస్తూ దేవునికి లోబడి నడవవలసిన వారికి బదులుగా వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా? మనుషులను చూసి తప్పిపోతున్నారు, మనుషులను చూసి రాజీ పడుతున్నారు. తమ విశ్వాస జీవితంలో మనుషులను చూసి ఇదే విశ్వాసము, ఇలాగే ఉండాలేమో అని అనుకుంటున్నారు. గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మనుషుల వైపు చూస్తే నిన్ను రక్షించిన వారు కావచ్చు, లేకపోతే నీకు ఒక మోడల్గా, మాదిరిగా నువ్వు అనుకున్న వారు కావచ్చు, ఒకవేళ ఇంకా పెద్ద పేరు కలిగిన నాయకులో, లేకపోతే కాపరులో, లేకపోతే పాస్టర్స్ ఎవరైనా కావచ్చు, ఎవాంజలిస్టులు ఎవరైనా కావచ్చు, ఒకవేళ నువ్వు వారిని చూస్తూ నీ విశ్వాస జీవితంలో వారిలాగానే, వారిని మాదిరిగా తీసుకొని నేను వారిలాగానే జీవించాలి, నేను వారిలాగానే ఉండాలి, వారిలాగానే నేను ప్రవర్తించాలి, వారిలాగా నేను ప్రార్థన చేయాలి, వారిలాగా నేను వాక్యం చెప్పాలి, వారిలాగా నేను జీవించాలి, ఇలా జీవిస్తేనే విశ్వాసమేమో, ఇలా జీవిస్తేనే క్రైస్తవ్యమేమో అనుకొని వాక్యం పరిజ్ఞానము సరిగా సంపాదించుకోకుండా, వాక్యమును సరిగ్గా చదవకుండా, వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలా నడవమన్నాడు అనే విషయాలు వారు తెలుసుకోకుండా చేస్తున్న పని ఏంటంటే, మనుషుల వైపు చూసి తమ విశ్వాస జీవితంలో తప్పిపోతున్నారు అనే విషయాన్ని గమనించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ గమనించాలి, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు ఎవరిని చూశారని అర్థమవుతుందంటే మోషేనే చూశారు. మోషేనే మమ్మల్ని నడిపిస్తున్నాడు, మోషేనే అద్భుతాలు చేస్తున్నాడు, మోషేనే మమ్మల్ని స్వస్థపరిచాడు, మోషేనే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఎంత దౌర్భాగ్యం అండి! మోషే గారిని విమర్శించడం కాదు, మోషే గారు దేవుని నాయకత్వంలో, దేవునికి లోబడి ఒక మంచి నాయకుడిగా ప్రజల్ని నడిపిస్తున్నాడు, దేవునికి ఇష్టమైన నాయకుడిగా ఆయన ఉన్నాడు. అయితే వీరు
మోషే పైన ఆధారపడి వీరు మోషే వైపు చూస్తూ, మోషేనే మమ్మల్ని బ్రతికిస్తాడు, మోషేనే మమ్మల్ని నడిపిస్తాడు, మోషేనే మాకు ఆధారం, మోషేనే మాకు మాదిరి అని అనుకుంటున్నారు. గమనించవలసిన వారముగా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులను చూడడంలో తప్పులేదు. ఒకవేళ మనుషులను ఒక మంచి నాయకత్వం, మంచి విశ్వాసం కలిగిన వారిని, ప్రార్థన జీవితం కలిగిన వారిని మనం మాదిరిగా పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన మనం, దేవుని గుణలక్షణాలు అలవర్చుకొని దేవుని అడుగుజాడలో నడవలసిన మనం, దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థన చేసి దేవుని పైన ఆధారపడవలసిన మనం, ఒకవేళ మనుషుని ముందు విశ్వాసం ఉంచితే, మనుషుని పైన ఆధారపడితే, మనుషుని వైపు మనం చూస్తే, దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను, ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఒకవేళ వారు కనిపించని స్థితికి వెళ్ళిపోతే, అంటే ఒకవేళ పడిపోతే, మోషే ఇక్కడ ఆత్మీయ స్థితిలో పడిపోలేదు. మోషే గురించి నేను చెప్పట్లేదు, మోషే గారి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒకవేళ మనం మాదిరిగా తీసుకుంటున్నాం, కొంతమంది మాదిరిగా తీసుకొని ఉంటున్న వారు, ఒకవేళ వారి హీరోగా లేకపోతే వారి మాదిరిగా ఉంటున్న ఆ వ్యక్తులు, ఆ పాస్టర్ గారో లేకపోతే ఆ వ్యక్తో తప్పిపోయాడు అనుకోండి, ఆత్మీయ స్థితిలో కనిపించకుండా, అంటే తప్పిపోయాడు అనుకుందాం, ఏమవుతుంది పరిస్థితి? నీ జీవితంలో నీవు వారిని నమ్మావు కాబట్టి, వారి యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీవు కూడా తప్పిపోతావు. కనిపించకపోయేసరికి, వారు తప్పిపోయేసరికి నీలో కూడా అవిశ్వాసం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు వారినే చూసావు కాబట్టి. ఆయనే ఇలా చేస్తున్నాడు కదా, చేశాడు కదా, నేనెంత అనే దగ్గరికి మనిషి వెళ్ళిపోతాడు. అంత పెద్ద ఆయన, లేకపోతే నన్ను నడిపించిన ఆయన, నన్ను రక్షించిన ఆయన, నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన, లేకపోతే నాకు ప్రార్థన చేసిన ఆయనే ఇలా ప్రవర్తిస్తున్నాడు కదా, తప్పేం లేదేమో. గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులను మనము చూడకూడదు. మనుషుల వైపు మనం చూస్తే ఒకవేళ వారు తప్పిపోతే, వారు కనిపించకుండా పోతే, దేవుళ్ళో అంటే ఆత్మీయ స్థితిలో వారు సరిగ్గా ఉండకపోతే కావచ్చు, నిన్ను స్టార్టింగ్లో నడిపించింది, నిన్ను అప్పట్లో వారు బాగుండి ఆ విధంగా నిన్ను కూడా ఆత్మీయ స్థితిలో నడిపించవచ్చు. కానీ మనుషులు బలహీనులు కాబట్టి కాలక్రమంలో ఒకవేళ పడిపోతే, తప్పిపోతే గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డ. వారిని మనం మాదిరిగా తీసుకుంటే, వారిపైన మనం నమ్మకం ఉంచితే, వారి వైపు మనం చూస్తే దేవునికి మనం దూరం అయిపోతాం. సాతానుడు మనల్ని పట్టుకుంటాడు. భయంకరమైన ఆలోచనలు మనకు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో తెలుసా? దేవుడే లేడు అన్నట్టుగా వారు డిసైడ్ అయిపోయారు. మోసేనే మమ్మల్ని నడిపించింది, మోసేనే మమ్మల్ని విడిపించింది, మోసేనే మమ్మల్ని ఆదుకున్నది, మోసేనే మా రక్షకుడు. ఇంత భయంకరమైన పరిస్థితి అండి. దేవునికి బదులుగా దేవుని స్థానంలో మోషేని పెట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. ఎవరంట రప్పించింది? మోషే అనువాడు. ఒకవేళ దేవుడే వీరిని నడిపించాడు అని ఒకవేళ నమ్మినట్లయితే ఏం చేసేవారో తెలుసా వాళ్ళు? మోషే ఒకవేళ రాకపోయినా దేవుడు మరొక నాయకుణ్ణి ఏర్పరిచి, మరొక నాయకుని లేవనెత్తి మాకు ముందుగా ఉండి నడిపిస్తాడు అని నమ్మి ఉండేవారు. దేవుడున్నాడు, దేవుడు మోసే, ఒకవేళ దేవుడు ఆయన చిత్తానుసారంగా మోసే అప్పటికే ఆ నాయకత్వం, మోసే నాయకత్వం ఆగిపోవలసి వస్తే ఆగిపోయి ఇంకొక నాయకత్వాన్ని దేవుడు మాకు ఇస్తాడు అని నమ్మడానికి బదులుగా ఏమన్నారో తెలుసా? మోసేనే మమ్మల్ని నడిపించాడు. దేవుడు మోషేను దేవుని స్థానంలో పెట్టాడు. మనిషిని ఎప్పుడు కూడా దేవుడి స్థానంలో మనం పెట్టకూడదు. మనిషిని ఎప్పుడు కూడా దేవుని స్థానంలో పెట్టి దేవునిలాగా మనిషిని నువ్వు ప్రేమిస్తే, దేవునికి నువ్వు దేవునిలో విశ్వాసం ఉంచినట్టుగా నువ్వు మనిషిలో విశ్వాసం ఉంచితే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను.
ఒకవేళ వారు తప్పిపోతే, వారు కనిపించకుండా పోతే ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వైపు మనం ముందుగా చూద్దాం. మనుషులను మాదిరిగా చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. మనుషులను, నాయకులను, దైవజనులైన వారిని, అలాంటి వారిని మాదిరిగా చేసుకోకూడదు, లేకపోతే వారి 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 జీవితాన్ని మనం చూసి నేర్చుకోకూడదని నేను చెప్పడం లేదు. మంచి విషయాలు నేర్చుకుందాం, విశ్వాస సహితమైన విషయాలు నేర్చుకుందాం, ప్రార్థన జీవితాన్ని నేర్చుకుందాం, వాక్యం చదవడాన్ని నేర్చుకుందాం, లేకపోతే దేవునిలో ఎదగడం, బలపరచబడ్డాన్ని నేర్చుకుందాము. కానీ ఒకవేళ వారు ఆ విశ్వాసం నుండి తప్పిపోతే, ఆ వాక్యంలో నుండి తప్పిపోతే, దేవునిలో నుండి తప్పిపోతే, నీవు కూడా అలా తప్పిపోకూడదు. వారు తప్పిపోతే వారి గురించి ప్రార్థన చేయి. కానీ నువ్వు తప్పిపోతే వారు ఏ శిక్ష అనుభవిస్తారో నువ్వు అదే శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరిని చూడాలి? ఎవరు నిన్ను నడిపించారు? ఎవరు నిన్ను రక్షించారు? ఎవరు నిన్ను విడిపించారు? ఎవరు నీకు సహాయం చేస్తున్నారు? ఎవరు నిన్ను బ్రతికిస్తున్నారు? ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఎవరు నిన్ను ఆదుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు? జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మనుషులు కాదు. కొంతమంది మాట్లాడుతూ అంటారు, ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది. స్వస్థపరిచిన వాడు పాస్టర్ గారా? మంచిదే, ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలగవచ్చు. కానీ నాకు స్వస్థత కలగడానికి పాస్టర్ గారు ప్రార్థన చేశాడని చెప్తే బాగుంటుంది. కానీ ఫలానా పాస్టర్ గారి ద్వారా నాకు స్వస్థత కలిగిందని చెప్పడం తప్పు. స్వస్థపరిచిన వాడు దేవుడని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మనుషులు స్వస్థపరచరు. మనుషుల వల్ల స్వస్థత కలగదు, దేవుడు కలిగిస్తాడు స్వస్థత. మనుషుల వల్ల అద్భుతాలు జరగవు, దేవుడు జరిగిస్తాడు అద్భుతాలు. మనిషిని దేవుడు వాడుకుంటాడు అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు జరిగించడానికి, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి. అయితే అదే మనిషి స్వస్థపరచడని చెప్పడం, ఆ పాస్టర్ గారో లేకపోతే ఆ వ్యక్తి స్వస్థపరచడని చెప్పడం, అద్భుతం చేశాడని చెప్పడం, అది దేవుణ్ణి అవమానించినట్లు. ఆయన ప్రార్థన చేయడము ద్వారా జరిగింది అని చెప్పడం, లేకపోతే ఆయన చేశాడని చెప్పడం, ఆయన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నన్ను స్వస్థపరచాడని చెప్తే అది దేవుని నామానికి మహిమ. దేవుడు అనే మాట రావాలి అక్కడ. ఆయన ప్రార్థన చేశాడు, స్వస్థత కలిగిందని చెప్తే నువ్వు మనిషిని మహిమపరిచినట్టు. ఫలానా చోటుకి వెళ్ళాను, ఫలానా ఆయన స్వస్థపరిచాడు, ఫలానా ఆయన నన్ను ఇలా చేశాడు, ఫలానా ఆయన నాకు అద్భుతం చేశాడు అని చెప్పేసి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు మైకులు పట్టుకో. గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనే మాట నువ్వు మాట్లాడుతున్న మాటల్లో రాకపోతే, మనిషిని హెచ్చిస్తూ మనిషిని నువ్వు ఆరాధిస్తే, ఆరాధించినట్లే దేవుని పక్కన పెడితే నీ విశ్వాస జీవితంలో నువ్వు తప్పిపోతున్నట్లే అని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి దేవుడు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరు అద్భుతాలు చేశారు? ఎవరు ఆశ్చర్యకార్యాలు చేశారు ఇశ్రాయేలు జీవితంలో? ఎవరు ఐగుప్తు నుండి వారిని విడిపించారు? ఎవరు ఐగుప్తు నుండి వారిని విడిపించిన తర్వాత ఎర్ర సముద్రంలో నుండి వారిని ఎవరు నడిపించారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరని చెప్తారు మీరు? మోషేనా? క్విజ్లో క్వశ్చన్ అడిగామనుకోండి, ఇది ఏమని చెప్పొచ్చు? మోషే గారు అండి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు. కానీ ఇశ్రాయేల్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నాడు తెలుసా? మోషే మమ్మల్ని నడిపించాడు, మమ్మును రప్పించిన ఆ మోషే. మమ్మును రప్పించిన ఆ మోషే ఏమాయనో. ఎంత దౌర్భాగ్యం, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మనం ఆధారపడవలసింది, మనం చూడవలసింది, మనం మాదిరిగా చేసుకోవాల్సింది మన దేవాది దేవుణ్ణి, ఆయన గుణ లక్షణాలు, ఆయన చూపిన మాదిరి, ఆయన చెప్పిన మాటలు. ఈ వాక్యానుసారంగా ఎవరు ప్రవర్తించకపోయినా, ఎంత గొప్పవారైనా, ఎంత పండితులైనా, ఎంత ప్రముఖులైనా, ఎవరైనా సరే ఈ వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తించారో వారు దేవుణ్ణి మహిమపరచని వారు, దేవుని వారు కానే కారు. అలాంటి వారిని నువ్వు మహిమపరిస్తే, అలాంటి వారిని నువ్వు వెంబడిస్తే, అలాంటి వారిని నువ్వు మాదిరిగా చేసుకుంటే నీవు కూడా దేవుణ్ణి మహిమపరచడం లేదు. క్రైస్తవులు మన పేరు పెట్టుకొని, విశ్వాసులు మన పేరు పెట్టుకొని దేవుని నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం.
కాబట్టి మోషే నాయకుడే. మోషే దేవుని చేత ఏర్పరచబడినవాడు. మోషే దేవుని చేత అభిషేకించబడినవాడు. ప్రత్యేకమైన వరములు పొందుకొని ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక మంచి విశ్వాసి, మంచి వ్యక్తి, నాయకుడు. అయితే దేవుడు కాదు. దేవుడి స్థానంలో మోషేను పెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. భయంకరమైన పరిస్థితి గమనించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అనువాడు ఏమాయనో అంటున్నారు వారు. మనం గమనించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలా మాట్లాడితే ఇంకొక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు, అహరోను, మోషే సహోదరుడు. మోషేకు కుడి భుజముగా ఉన్నవాడు, మోషేకు వాయిస్గా, స్వరంగా ఉన్నవాడు. మోషే ఎలా అద్భుతాలు చేశాడో, మోషే ఎలా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడో ఆ నాయకత్వము అంతా చూసి కల్లారా దగ్గరుండి పక్క నుండి చూసినవాడు. ఆయనన్నా గ్రహించాలి కనీసం. చాలా భయంకరమైన పరిస్థితి. నాకు తెలిసి అహరోనుకు ఒకవేళ మనసులో ఉన్నా కూడా దేవుడు అలాంటి వాడు కాదు, దేవుడు మోషేను చంపేయడు, మోషే ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని తెలిసి కూడా ప్రజలందరూ కూడా అలా మాట్లాడేసరికి మేబీ ఈయన కూడా మారిపోయింది. నిజమేనేమో కదా. ఒక నిజానంట అబద్ధంగా మార్చడానికి ఒకరు చెప్తే అబద్ధం అని నమ్మరని కొంతమంది ఏం చేస్తారో తెలుసా, 10 మందితో చెప్పిస్తారు. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా అది నిజమైపోతుంది, నమ్మేస్తారు అన్నమాట. అహరోను కూడా ప్రజలందరూ అలా మాట్లాడేసరికి అనుమానం వచ్చేసిందేమో ఆయనకు కూడా. రాకూడదు, ఎందుకంటే బలమైన విశ్వాసి, మంచి విశ్వాసి. మోషే గారిని దగ్గరుండి దేవుని అద్భుత కార్యాలు దేవుడు ఎలా జరిగిస్తున్నాడో చూసినవాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని శక్తి ఎంత గొప్పదో కలారా. ఒకవేళ ప్రజలకు దూరం ఉండి కొంచెం ఒకవేళ అంత దగ్గరగా లేరు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి అనుకుందాం. కానీ మోషే గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి ద్వారా ఎవరి ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరి ద్వారా క్రియలు జరుగుతూ ఉన్నాయి, ఎవరి ద్వారా వీరు రక్షింపబడ్డారు, ఎవరి ద్వారా వీరు బయటకు వచ్చారు. ఈయన కూడా మర్చిపోలే. అనుమానం వచ్చేసి. లేకపోతే ఇంకొకటి కూడా జరగవచ్చు, ప్రజలందరూ కూడా ఒకటైపోయారు, నేను ఒక్కనొక దగ్గర ఉంటే నన్ను కూడా ఏమైనా చేస్తారేమో. ఆ తరువాత మోషే లేడు అని ఒకవేళ ఈయన కూడా అనుకొని ఇక నేనే నెక్స్ట్ లీడర్ స్థానంలో ఉన్నాడు కదా. ఇది కూడా చాలా భయంకరం. హోదా మనిషిని ఎంతకైనా తీసుకెళ్తుంది. హోదా మనిషిని చెప్పడానికి అహరోను ఉదాహరణ. అహరోను నాయకుడు అయిపోయాడు, నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు. ఇంతకుముందు వరకు నెంబర్ 2 ఉన్నాడు, ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు. నెంబర్ 1 స్థానం కోసం ఏమైనా చేస్తారనడానికి ఉదాహరణ. ఒకవేళ తనలో మోషే ఏం కాకపోవచ్చు, దేవుడున్నాడు, దేవుణ్ణి మహిమపరచాలి మనం అనుకునే బదులుగా అన్నీ విడిచిపెట్టేసి ఆ నెంబర్ 1 స్థానం కోసం ఏం చేశాడు, ప్రజల మాటకు విన్నాడు. ప్రజల మాట విని ప్రజలను గద్దించడానికి బదులుగా, బుద్ధుందా మీకు, దేవుణ్ణి మర్చిపోతారా మీరు? దేవుడు అద్భుతాలు చేస్తే చూశారు కదా, దేవుడు అన్నం పెడితే తింటున్నారు కదా, దేవుడు బాగు చేస్తే బాగుపడ్డారు కదా, దేవుడు నీళ్ళు ఇస్తే తాగుతున్నారు కదా, దేవుడు కాపాడితే భద్రపరిస్తే మీరు బ్రతుకున్నారు కదా అని తిట్టడానికి బదులుగా, గద్దించడానికి బదులుగా, బుద్ధి చెప్పడానికి బదులుగా అహరోను ఏం చేస్తున్నాడో తెలుసా, నిజమేనేమో అని చెప్పేసి, అయితే మీరు వెళ్ళి మీ భార్యలకు మీ పిల్లలకు ఉన్న బంగారు పోగులన్నీ కూడా తీసుకొని రండి, ఒక దూడను తయారు చేసుకుందాం, విగ్రహాన్ని తయారు చేసుకుందాం. ఎంత భయంకరం. ప్రియదేవుని బిడ్డలు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. నాయకులుగా ప్రజలకు మాటకు, అంటే ప్రజలు ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో వెళ్ళేవాడు నాయకుడు కాదు.
నాయకుడు ఏ దారిలో నడిపిస్తే ప్రజలు ఆ దారిలో రావాలి. దేవుని దారిలో నడిపించే నాయకుడిని వెంబడించే ప్రజలు దేవుని నాయకుడు, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు అని అనుకుంటే ఆయన వెంబడించాడు. కానీ అహరోను ఎలాంటి నాయకుడో తెలుసా? ప్రజలను వెంబడిస్తున్న నాయకుడు. ప్రజలు తప్పుదో పట్టిస్తే కూడా ఏమనుకుంటారో ప్రజలు, ఒకవేళ నేను ఇలా మాట్లాడితే, నేను ఇలా చెప్తే, నేను ఇలా గద్దిస్తే ఒకవేళ నా మీదనే తిరుగుబాటు చేస్తారేమో, నన్నే తృణీకరిస్తారేమో, నన్నే పంపించేస్తారేమో, నన్నే నాయకత్వంలో నుండి తీసేస్తారేమో. ఎందుకు వచ్చిన బాధ? ఎందుకు వచ్చింది? రాజీ పడిపోయాడు. ఈయన కూడా రాజీ పడిపోయాడు. అహరోను రాజీ పడిపోవడం భయంకరమైన పరిస్థితి. మంచి స్ట్రాంగ్ బిలీవర్, ఒక మంచి విశ్వాసి, ఒక గట్టి విశ్వాసి, బలమైన విశ్వాసి అని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితిని చూస్తే కాదు అనిపిస్తుంది. కొంతమందిని చూస్తున్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి విశ్వాసులని, అబ్బా ఎంత మంచి నాయకులని, లేకపోతే ఎంత గొప్ప బలమైన నాయకత్వం, విశ్వాసులు అండి. ముందు అలాగే ఉండొచ్చు, కానీ వెనకాల వారి బ్యాక్గ్రౌండ్, లేకపోతే వారి సీక్రెట్ లైఫ్, వారి జీవితం, రహస్య జీవితం ఎలా ఉంది ఒకవేళ తెలిస్తే మనమే ఆశ్చర్యపోతామేమో. అలాంటి నాయకత్వం, అలాంటి నాయకులు ఎప్పుడు కూడా నాయకులుగా ఉండలేరు. నీ రహస్య జీవితం అయినా, నీ పబ్లిక్ లైఫ్ అయినా ఒకేలాగా ఉంటేనే దేవుడు ఎన్నుకున్న నాయకుడు అవుతాం. మనుషులు చూడాలని మనుషుల ఎదుట నీవు ఏదో కనపరచడానికి ప్రయత్నం చేసి, పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి, హోదా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మెచ్చుకోడు. దేవుని చేత నువ్వు తృణీకరింపబడవచ్చు, దేవునికి నువ్వు ఇష్టం కాకపోవచ్చు. కాబట్టి అలాంటి నాయకుడిని ఒకవేళ వెంబడిస్తే, అలాంటి నాయకుడు అని తెలిస్తే గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మిమ్మల్ని మీరు సరి చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. అహరోను పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టిన నాయకుడుగా ఉన్నాడు. దేవుణ్ణి మర్చిపోయిన నాయకుడుగా ఉన్నాడు. దేవుని ప్రక్కన పెట్టిన నాయకుడుగా ఉన్నాడు. తన హోదా కోసం, తన నాయకత్వం కోసం, ప్రజల మెప్పు కోసం, ప్రజల మాటకు లోబడ్డాడు. ప్రజల మాటకు ఆయన మాటను వెనుక తీయలేకపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలముగా మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని చూస్తున్నాం, ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాం, ఎవరిపైన ఆధారపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనుషులపైన, దేవునిపైన. మనుషులను చూస్తున్నామా, దేవుని చూస్తున్నామా? అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మనందరికీ కూడా తెలిసినావు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఎవరిని పోలి? నేను క్రీస్తును పోలి, నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఊరికేనే అయినా మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మంచి నాయకుడిని, నేను మంచి అపోస్తలుని, నేను మంచి సువార్థికుడిని, నేను మంచి పాస్టర్ గారిని, నేను మంచి విశ్వాసిని, నేను మంచి క్రైస్తవుని అని చెప్పలే. నేను మంచి ప్రార్థనా పరుని. నేను క్రీస్తును చూసి ఆయన ఎలాగైతే జీవించాడో, ఆయన ఎలాగైతే జీవించమని చెప్పాడో, నేను ఆయనను మాదిరిగా చేసుకొని నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నన్ను చూసి, లేకపోతే నన్ను మాదిరిగా చేసుకోవచ్చు. అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు. దేవుడు అనే మాట అక్కడ వాడాడు, క్రీస్తు అనే మాట అక్కడ వాడాడు ఆయన. అది కావాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన
మన యొక్క ప్రతి సందర్భంలో కూడా దేవుడు కనిపించాలి, మనుషులు కాదు. దేవుడు కనిపించాలి. దేవుడు కనిపిస్తే నిజంగా అది నువ్వు దేవుడి నామాన్ని మహిమపరుచున్న వాడవుతావు. ఏం జరిగినా దేవుడు 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 చేస్తాడు, దేవుడు స్వస్థపరచు, దేవుడు ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణము దేవుడు అని నువ్వు చెప్పగలిగినప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అంతేకాని ఫలానా ఆయన, ఫలానా వ్యక్తి, ఫలానా ఆయన ద్వారా నేను రక్షింపడ్డాను, ఫలానా ఆయన ద్వారా నేను స్వస్థపరచబడ్డాను, ఫలానా ద్వారా అద్భుతం జరిగింది, ఫలానా అని చెప్తే దేవుడు తీసేసి నువ్వు మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడినట్టుగా ఉంటుంది. మమ్మును రప్పించిన మోషే అంటున్నారు వారు. ఐగుప్తులో నుండి ఎవరిని రప్పించారంట? వీళ్ళని మోషే రప్పించాడంట. మమ్మును రప్పించిన మోషే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి యందు విశ్వాసం ఉంచావు? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని మాదిరిగా చేసుకో? క్రీస్తును పోలి, దేవుణ్ణి పోలి నడుస్తున్న వారిని మాదిరిగా చేసుకున్నావా? అసలు క్రీస్తు దేవుడు అనే మాట వాడకుండా నువ్వు వారినే మాదిరిగా చేసుకొని వారిని గురించే మాట్లాడుతావు. కొంతమంది ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? బైబిల్ చదవకుండా, వాక్యం వినకుండా ఏది చెప్తే అది పాటించడం. ఇది వాక్యమా కాదా? ఇది వాక్యానుసారముగా కాదా? పరిశీలన చేయడం కానీ, లేకపోతే ఆలోచన చేయడం కానీ ఏమీ ఉండదు. గుడ్డిగా అంటారు కదా, గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవాలంటే వాక్యమే ఆధారం. ఏ బోధ ఎలా ఉంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం వాక్యం చెప్తున్నారు, వాక్యానుసారముగా కాదా, అవునా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది అని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. వాక్యాన్ని పరిశీలించి నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలారా, వారు మోషే కనిపించకుండా కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఇక అయిపోయింది మా పని అనుకుంటున్నారు. గమనించవలసిందిగా నేను కోరుతున్నాను దేవుని బిడ్డలారా. మనుషులపైన ఆధారపడితే అలాగే ఉంటుంది. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు ఎలాగైనా నడిపించగలుగుతాడు. అరణ్యంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. నిన్ను అక్కడే నశింపచేసే దేవుడు కాదాయన. నీకు దేవుడుగా ఉండకుండా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే ఎలాగైనా సరే నిన్ను బ్రతికించి, ఎలాగైనా సరే నిన్ను నడిపించగలిగే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఆధారపడవలసింది, విశ్వాసం ఉంచవలసింది ఆయన పైనే అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అహరోను కూడా ఈ విధముగా రాజీ పడిపోయాడు. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయి? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. చాలా చరిత్రలో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. భక్తుల జీవితాలు, ఇశ్రాయేలు జీవితాలు, వారు చేసిన చెడు, వారు చేసిన మంచి అన్నీ కూడా వ్రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది దీన్ని విమర్శిస్తూ ఏమన్నారో తెలుసా? పవిత్రమైన గ్రంథంలో అపవిత్రమైన మాటలు ఉన్నాయి. పవిత్రమైన గ్రంథం అని తెలియడానికి అపవిత్రత అని తెలిస్తేనే కదా పవిత్రమైందని తెలియసేది. అపవిత్రత ఏంటి, పవిత్రత ఏంటి అని తెలుసుకోవడానికి, తేడా తెలుసుకోవడానికి రెండు ఉండాలి కదా. రెండు లేకుండా వ్రాయబడితే ఓన్లీ పవిత్రమైన విషయాలే వ్రాయబడితే అపవిత్రత ఏం తెలిసేది? ఊరికే మాట్లాడకూడదు. పవిత్రమైన గ్రంథం ఎందుకైందో తెలుసా?
పాపము గురించి వ్రాసి, ఈ పాపము చేస్తే మీరు అపవిత్రులు, పాపం చేస్తే మీరు నరకాగ్ని పాత్రులు, పాపం చేస్తే మీరు దేవునికి దూరం అయిపోతారు, పాపం చేస్తే మీరు అపవిత్రులు అని చెప్పడానికి వ్రాయబడింది. అంత మాత్రాన పాపం గురించి, వ్యభిచారం గురించి వ్రాయబడిన విషయాలు కొన్నింటిని పట్టుకొని, ఇదిగో మీ బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయి, ఇది అపవిత్రమైన గ్రంథం, పవిత్రమైన గ్రంథమా, ఇది అసలు ఇట్లాంటి మాటలు ఉంటాయా పవిత్రమైన గ్రంథంలో అని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు భక్తులు అంటున్నాడు, ఎందుకు రాయబడ్డాయంటే ఇవన్నీ కూడా దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. బుద్ధి కలగడానికి, మనం బుద్ధి తెచ్చుకొని సరైన రీతిలో మనం జీవించడానికి, సరైన రీతిలో మన జీవితాన్ని కొనసాగించడానికి, దేవుళ్ళలో మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడానికి, బలపరచబడ్డానికి వ్రాయబడ్డాయి. దుష్టాంతములుగా వ్రాయబడ్డాయి. కాబట్టి గమనించవలసిన వారంగా ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి, బాగా గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమనుకుంటున్నారో తెలుసా? వారు ఏమని ఆలోచన చేశారో తెలుసా? దేవుడే లేడు. వారిని నడిపించి, వారిని ఎంతగానో ఆదరించి, బలపరిచి, స్వస్థపరిచి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడే లేడు, మనకో దేవుడు కావాలి. మనిషిని దేవుని చేసి దేవుని స్థానంలో పెట్టేశారు. ఇంకా ఆయన లేడు కాబట్టి ఇప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చి ఆ స్థానంలో పెడదాం. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అదే వచనంలో అంటున్నాడు, తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమని తలుస్తున్నారంటే కొంతమంది, తాము నిల్చున్నాము, వీఆర్ వెరీ స్ట్రాంగ్, మేము పడిపోం, మేము తొనకం, మేము కదలం, మేము స్థిరంగా ఉన్నాం, మేము బలంగా ఉన్నాం, మేము నిల్చున్నాం. ఏమన్నాడు ఆయన తెలుసా? తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా. ఓకే, మంచిదే, నువ్వు నిల్చున్నావు, బాగుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, అలాగే ఉండు, అలాగే స్థిరంగా ఉండు, అలాగే బలంగా ఉండు, పడకు. మనుషులను చూస్తే పడిపోతావు. ఎప్పుడు పడిపోవో తెలుసా? దేవుని చూస్తే పడిపో. మనుషులను చూసి నేను నిలబడ్డాను, ఫలానా వారిలాగా ఉన్నాను, ఫలానా వారిలాగా నేను ప్రార్థన చేస్తాను, ఫలానా వారిలాగా నేను వాక్యం చదువుతాను, ఫలానా వారిలాగా నేను ప్రసంగం చేస్తాను, ఫలానా వారిలాగా నేను విశ్వాసంగా ఉన్నానని నువ్వు అనుకుంటే పడిపోతావు. దేవుని వలె నేనున్నాను, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉన్నానని నువ్వు నిలబడితే, దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, ఆయనకు లోబడుతున్నాను అని నువ్వు నిలబడితే నువ్వు స్థిరంగా ఉంటావు, నువ్వు అలాగే ఉంటావు, ఎప్పటికీ అలాగే ఉంటావు. కానీ మనుషుల వైపు చూస్తే పడిపోతావు. అదే అంటున్నాడు ఆయన, తాను నిల్చున్నానని తలంచుకొనివాడు. నేను విశ్వాసంలో బలంగా ఉన్నాను అని నువ్వు తలంచుకుంటే, నేను మంచి క్రైస్తవుణ్ణి అని నువ్వు అనుకుంటే అలాగే ఉండు, అలాగే ఉండు. నువ్వు తొనకవద్దు, నువ్వు కదిలింపబడద్దు, నువ్వు పడిపోకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారు, అహరోను పడిపోయాడు, అందరూ పడిపోయారు. సమాజమంతా, ఇశ్రాయేలు ప్రజలు సమాజమంతా పడిపోయారు. దేవుడు కూడా అనుకుంటాడు, అప్పటి వరకు నేను ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను కదా, ఇంతగా వీరిని చూస్తున్నాను కదా, వీరు నన్ను చాలా బాగా, నా యందు బాగా విశ్వాసం ఉంచుతారని దేవుడు భావించి ఉంటాడు. కానీ వారి ప్రవర్తన చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. వారి ప్రవర్తన చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోయాడేమో. ఇంతలా మారిపోతారని నేను అనుకో. నేను చేస్తే, నేను అద్భుతాలు చేస్తే, నేను వీరిని రక్షిస్తే, నేను వీరిని బాగు చేస్తే, నేను వీరికి కావాల్సింది ఇస్తే, నేను వీరిని నడిపిస్తే నన్నే మర్చిపోయారా? దేవుడు ఆశ్చర్యపోయాడు. అవునా, మోషేను నేను ఎన్నుకొని, నేను ఏర్పాటు చేసుకొని, నేను వారికి సహాయంగా పంపించిన మోషేను నా స్థానంలో పెట్టేశారు.
గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పడకూడదు, పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు పడిపోతారు? కొన్ని సందర్భాలు ఉన్నాయి, పడిపోయే సందర్భాలు. మనుషుల వైపు చూస్తే పడిపోతాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఏమన్నాడండి? కొంతమంది అనుకుంటున్నారంట, నేను అపోలో వాడిని, నేను పౌలు వాడిని, పౌలు ద్వారా నేను రక్షింపడ్డానని కొంతమంది చెప్తున్నారు. నేను అపోలో ద్వారా రక్షింపడ్డానని కొంతమంది, పౌలు ద్వారా నేను పౌలుకు నేను శిష్యుని అని కొంతమంది చెప్తా ఉంటే, నేను అపోలోకు శిష్యు, నేను అపోలో విశ్వాసి, నేను పౌలు విశ్వాసి. పౌలు అంటున్నాడు ఆ విషయాలు తెలిసి, అపోలో ఎవడు, పౌలు ఎవడు? ఏం మాట్లాడుతున్నారు? బుద్ధుందా మీకు? మమ్మల్ని చూసి మా వాళ్ళు అంటారా మీరు? మాకు సంబంధించిన వారని మాట్లాడతారా? ఆయన అంటున్నాడు, పరిచారకులే కదా. మేమెవరమో తెలుసా? దేవుని పరిచారకులం, దేవుని చేత ఎన్నుకోబడ్డ వారం. మిమ్మల్ని నడిపించడానికి, లేకపోతే మీకు సువార్త చెప్పడానికి, మీకు వాక్యం అందించడానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము దేవుని చేత ఎన్నుకోబడ్డ, దేవుని చేత ఏర్పరచబడిన పరిచారకులం. పరిచారకులు అంటే సేవకులు, పరిచారకులు. మమ్మల్ని దేవుని స్థానంలో పెట్టేసి, నేను అపోలో వాణి, నేను పౌలు వాణి, నేను తిమోతి వాణి, నేను పేతురు వాణి, నేను సామెల్ వాణి, లేకపోతే నేను ఇంకోటి. ఇంత దౌర్భాగ్యం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణం మేము చెప్పిన సువార్త కావచ్చు, కానీ మేము మాత్రం పరిచారకులం. ఆ సువార్త చెప్పడం వరకే మా బాధ్యత. ఇక మీదట విశ్వాసం ఉంచవలసింది, ఇక మీదట మీరు చూడవలసింది, ఇక మీదట మీరు నమ్మవలసింది, ఇక మీదట మీరు మాదిరిగా చేసుకొని జీవించవలసింది ఆయనను. గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏది చేసినా ఏం జరిగినా మన జీవితాల్లో దేవుడు 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 దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడు అని చెప్పాలి, దేవుడు అనే మాట వాడాలి. దేవుని ద్వారా జరిగింది, దేవుడే స్వస్థపరిచాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు బాగు చేశాడు, దేవుడు నడిపించాడు, దేవుడే దేవుడు దేవుడు దేవుడు. ఆ మాట మనం వాడకపోతే, లేకపోతే ఆయన పలానా మనిషి, ఆయన పలానా పాస్టర్ గారు, పలానా అని చెప్పుకుంటూ పోతే దేవుని నామాన్ని అవమానపరిచిన వాడు అవుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రాజీ పడకూడదు, తప్పిపోకూడదు. విశ్వాస జీవితంలో బలమైన విశ్వాసులముగా మనం ఉండాలి అంటే దేవుని వైపు చూడాలి. పడిపోకుండా జీవించాలంటే దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే పడిపోతాం, మనుషుల వైపు చూస్తే తప్పిపోతామేమో. దేవుని వైపు చూస్తే ఆయన కనిపించకుండా పోయే దేవుడు కాదు, ఆయన తప్పిపోయే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ కూడా జీవిస్తున్న దేవుడుగా ఉన్నాడు. అహరోను కూడా ఇశ్రాయేలుతో కలిసి భయంకరమైన పాపం చేశాడు. పోత విగ్రహము తయారు చేసి, దూడం చేసి ఆరాధించడం మొదలుపెట్టారంట, పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఓహో, ఇతనే మన దేవుడి, ఇక మీదట వీడే మనల్ని నడిపించినవాడు, వీడే మనల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చినవాడు. దేవుడు కాదు, దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నాయకుడిగా ఇచ్చిన మోషే నాయకత్వంలో కాదు, ఈడే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చూసి కూడా ఈరోజు జరుగుతున్న సంఘటనల నుంచి బట్టి ఒకవేళ దేవుడు ఉన్నాడా, దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడుంటే ఇలా ఎందుకు చేస్తాడు అని ఒకవేళ ఒక్కొక్కసారి మన జీవితాల్లో అవిశ్వాసం, మన జీవితాల్లో అనుమానం, డౌట్స్ సాతానుగాడు పుట్టించవచ్చు. ఒకసారి దుష్టాంతములుగా, లేకపోతే మనకు సాక్షి సమూహముగా ఉన్న మన జీవితాల్లో జరిగిన సంఘటనలు, మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేళ్ళు, మన జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుతాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లేడంటారా? అనుమానం ఎందుకు?
ఎన్నో మన జీవితాల్లో మనం దేవుని కార్యాలు అనుభవించాం, ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఇక మీదట కూడా అలాగే చేసే దేవుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీదట మమ్మల్ని నడిపించడా అని ఆలోచించడానికి బదులుగా ఇక అయిపోయింది, ఇక్కడికి చాప్టర్ క్లోజ్, ఇక్కడ నుంచి ఇంకొక దేవుణ్ణి మనం కొలుతాం. ఇంకొక దేవుడు మనకు కావాలి. జాగ్రత్త. దేవుణ్ణి విడిచిపెడతాయి, దేవునికి దూరం అయిపోతాయి. దేవుణ్ణి కాకుండా దేవుని స్థానంలో ఇంకెవరిని నువ్వు పెట్టినా దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు. మనుషులను మాదిరిగా చేసుకోకూడదు, లేకపోతే మనుషులను చూడకూడదు అని చెప్పడం లేదు. నాయకత్వాన్ని గౌరవించాలి. మనుషులను దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న మనుషులకు మనం లోబడాలి, నాయకత్వానికి మనం లోబడాలి, గౌరవించాలి, వారిని మాదిరిగా చేసుకొని జీవించాలి. కానీ అలా జీవిస్తున్న క్రమంలో ఒకవేళ మనం అలా చూస్తున్న వారు ఎవరైనా ఎక్కడైనా తప్పిపోతే, కనిపించకుండా పోతే, దేవునిలో అంటే దేవునికి దూరం అయిపోతే, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. అక్కడికి వారిని అంటే ఆ మనుషులను చూడకుండా, ఆ వ్యక్తులను చూడకుండా, ఆ నాయకులను చూడకుండా, ఆ పాస్టర్ గారినో లేకపోతే వారినో చూడకుండా దేవుని వైపు చూడాలి. వారు కూడా దేవుడి చేత ఏర్పరచబడిన పరిచారకులని, దేవుడి చేత ఏర్పరచబడిన మనుషులని, దేవుడి చేత నడిపించబడుతున్న వారని గమనించవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వైపు చూడడం, దేవుని పైన ఆధారపడటం, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చడము అని మనం గమనించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీపడం తప్పిపోం. ఇది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దేవుని చిత్తానికి మనం లోబడితే, దేవుని చిత్తము మనం చేసేవారముగా మనం ఉండాలని గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన చేశారు. ఏమన్నాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద ఎలాగూ భూమి మీద నీ చిత్తం. ఈలో భూమి మీద నెరవేరుతున్నదంతా కూడా ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తానికి మనం లోబడవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన ఏం చెప్పాడు, ఎలా నడుచుకోమన్నాడు, ఆయనకి ఏది ఇష్టం, ఆయన చిత్తం ఏంటి గ్రహించవలసిన వారంగా మనం ఉంటున్నాం. యేసు ప్రభువారు సిలువ వేయబడడానికి ముందు ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గుణం నా ఎదుట నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే. కాబట్టి ఆయన చిత్తానికి లోబడ్డాడు. ఆయన దేవుని చిత్తానికి మనం లోబడితే మనం రాజీ పడం, మనం పడిపోం. అంటే జీవితాల్లో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మంచివి జరగవచ్చు, కొన్ని మనకు బాధాకరమైనవి కూడా జరగవచ్చు. మంచివి జరిగినప్పుడే దేవుడు ఉన్నాడు, బాధాకరమైనవి జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు లేడు. అదే కదా ఇశ్రాయేల్ ప్రజలు. అంటే వాళ్ళకేమో అప్పటికి ఇంకా కష్టమేం రాలేదు, కానీ మోషే కనిపించేసరికి కష్టం వస్తుందేమో అనుకున్నారు. దేవుని చిత్తానికి లోబడ్డానికి బదులుగా దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణే చేసుకున్నారు, విగ్రహాన్ని చేసుకుని ఆరాధించడం ప్రారంభించారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారు ఈ వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమైంది. ఏమవసరం? ఓరిమి, ఓపిక, పేషెన్స్. దేవుని చిత్తమును నెరవేర్చుస్తూ వాగ్దానం పొందడానికి ఓపిక కావాలి. కనాను దేశంలో ప్రవేశించడానికి ఓపిక కావాలి. వాగ్దానము స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి. ఓపికతో, ఓర్మితో నడవవలసిన ఇశ్రాయేలీలు
ఓపిక నశించి దేవుని విడిచిపెట్టేశారు. దేవుని చిత్తానుసారముగా నడుస్తూ ఉన్నవారికి ఓపిక అవసరం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఓపిక అవసరం. ఎందుకంటే దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఏ జరిగినా ఆయన ప్రమేయం. ఆయన చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన చూసుకుంటాడు. నడిపిస్తుంది మోషే కాదు, నడిపిస్తుంది దేవుడు. అది ఇశ్రాయేలు గ్రహించి ఉంటే ఆ పని చేసి ఉండేవారు కాదు. కానీ మోషేనే నడిపిస్తున్నాడు అనుకున్నారు. మోషేనే అన్నారు. దేవుడు అనే బదులుగా మోషే. కాబట్టి జాగ్రత్త. మనుషులముగా ఈ లోకంలో ఒక మంచి విశ్వాసిగా, మంచి క్రైస్తవునిగా జీవించాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. దేవుని పైన ఆధారపడే వారముగా మనం ఉండాలి. దేవునికి లోబడే వారముగా మనం ఉండాలి. దేవునికి లోబడితే నాయకత్వాన్ని గౌరవిస్తాం, నాయకత్వాన్ని లోబడుస్తాం. ఆ నాయకత్వము దేవుడి చేత ఏర్పరచబడిన నాయకత్వం అని నమ్ముతాం. అలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని చేత ఏర్పరచబడిన నాయకునికి, దేవుని చేత ఏర్పరచబడిన నాయకత్వానికి, అలాగే వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని ఎరిగి వారిని గౌరవిస్తారు. అలాగే దేవుణ్ణి మాదిరిగా చేసుకొని జీవిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, దేవుని పైన ఆధారపడతారు. కానీ ఈ నాయకత్వం మీద, మనుషుల మీద కాదు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని వైపు మనం చూస్తే, దేవుని మహిమపరిస్తే, దేవుని ఘనపరిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, దేవుడు మాకు ఇచ్చాడు ఈ స్థితి, ఈ గతి, లేకపోతే ఈరోజు మేము ఏమై ఉన్నామో సజీవ లెక్కలో ఉన్నాము అనుకుంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని యొక్క కాపుదలాన్ని నువ్వు భావించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. నువ్వు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు కాబట్టి దేవుడు నీ ద్వారా మహిమపరచబడి ఇంకా ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితాల్లో దేవుడు చేయగలుగుతాడు, చేస్తాడు. మనుషులు కాదు, దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని వైపు చూద్దాం, దేవునిపైన ఆధారపడదాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం, దేవునికి లోబడదాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మన జీవితాల్లో ఇంకా పొందుకుందాం. ఆ విధంగా దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థన చేస్తూ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మాకు సమస్తం మీరైనారు. అయా, మీరు మాకు దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్నవాడు, మాకు ఇచ్చినవాడు, మమ్మల్ని రక్షించినవాడు, మమ్మల్ని కాపాడుతున్నవాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు, మా ఆశీర్వాదంలో కర్తమైన దేవుడు. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగునుగాక. అయితే మా జీవితాల్లో మేము ఈ స్థితిలో ఉండడానికి, మేము రక్షింపబడ్డానికి, అయా మేము మీలో బలపరచబడ్డానికి, మీ అందరి విశ్వాసంలో ఎదగడానికి కొంతమంది మనుషులను మీరు వాడుకుంటున్నారు, నాయకులను మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయితే వారిని మేము మీ స్థానంలో పెట్టి వారిని ఆరాధించే వారముగా, వారిని మీ వలె చూసేవారముగా కాకుండా వారిని గౌరవిస్తూ, వారి జీవితాలని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ వైపు చూస్తూ, మీ చిత్తానికి లోబడుతూ, అయినా మీ పైన ఆధారపడి మా జీవితాలని కొనసాగించి, మీ నామాన్ని ఘనపరిచి, మీ నామాన్ని మహిమపరిచి, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు, ఇంకో ఎన్నో అద్భుతాలు మేము పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రభా, మోషే మమ్మల్ని నడిపించాడు అని చెప్తున్నట్టుగా కాకుండా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పే విశ్వాసులముగా, క్రైస్తవులముగా, నివిడలముగా మేముండి
తద్వారా ఇంకా గొప్ప కార్యాలు మా జీవితాలు అనుభవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు తప్ప మాకు ఇంకొకటి లేదు ప్రభా. మీరే మాకు దేవుడు. ఆయన మీరు ఆజ్ఞాపించిన రీతిగా ఏ విగ్రహమును కూడా మేము పూజించడానికి ఆరాధించడానికి వీలు లేదు. కాబట్టి మా జీవితాల్లో ఏ మనిషిని, ఏ వ్యక్తిని, ఏ వస్తువును, దేన్ని కూడా మేము విగ్రహంగా చేసుకొని ఆరాధించకుండా మా ప్రభువా మీ స్థానంలో దాన్ని పెట్టకుండా మా జీవితాల్లో ఎప్పుడు కూడా మీకు ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని, ఆ ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానాన్ని మీకు ఇచ్చి ప్రభువా మీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచి మీ ద్వారా గొప్ప కార్యాలు అనుభవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యం విన్న వారందరినీ కూడా పేరు పేరు వరుసన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని వీళ్ళకి మీరు దయచేయండి. కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్లిష్ట పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు నజరేయుడైన యేసు నామములో ప్రభువా త్వరలోనే ఈ పరిస్థితులన్నీ కూడా మార్చబడును గాక. పరిస్థితులన్నీ కూడా ప్రభువా మేము ఆశిస్తున్న రీతిగా, ప్రార్థిస్తున్న రీతిగా దేవా ఇవన్నీ ఈ వైరస్ తొలగిపోయి ఆయన మంచి రోజు, మంచి పరిస్థితులు మాకు వచ్చి మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, కూడుకోవడానికి, సంఘముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కావలసిన మంచి వాతావరణాన్ని ప్రభువా, మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం, ప్రియ దేవుని సంఘం ఆయన రాకడ పర్యంతం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.